హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాగుందని కోరుకుంటున్నాను. ఈరోజు మనం తెలంగాణ స్టైల్ కాకరకాయ వేపుడు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు కాకరకాయ ముక్కలు, తాలింపు సరుకులు. దానికి ముఖ్యంగానే వెల్లుల్లిపాయ కారం అండి. 2 స్పూన్లు కారంలో ఒక వెల్లుల్లిపాయ వేసుకున్నాను. మిక్సీ పట్టుకుందాము. తాలింపు సరుకులు, ఇంకా కళాయి పెట్టుకుందాం. ఇప్పుడు కళాయి పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ వేద్దామండి. ఫ్రై వల్ల కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు తాలింపు సరుకులు వేద్దాము. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. దీనిలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేయక్కర్లేదండి. తాలింపు వేగాక కాకరకాయ ముక్కలు వేసేయటమే. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేద్దాం. చేదు పోవటం కోసం మజ్జిగలో నానబెట్టడం, మజ్జిగలో ఉడకబెట్టడం చేస్తారండి. కానీ కాకరకాయ చేదు ఉంటేనే మంచిది కదా హెల్త్కి. ముక్కలు పలచగా కోసుకుంటే తొందరగా వేగిపోతాయి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. ఇది 1 వీక్ నిల్వ ఉంటుందండి. బాగా చల్లారిన తర్వాత గాలి తగిలిన డబ్బాలో పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, బయటే ఉంచుకోవచ్చు. ఇది అన్నం బాగా కలుస్తుంది. హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇది కల్లుప్పు అండి, మిక్సీ కొట్టుకున్న ఉప్పు.
కొంచెం పసుపు, ఉప్పు పసుపు వేస్తే కొంచెం త్వరగా మగ్గిపోతుందండి. ఈ ఫ్రైకి అసలు మూత పెట్టకూడదండి. సిమ్లో పెట్టుకుని వేగించుకోవాలి. కొంచెం టైం పడుతుందండి. బాగా వేగిపోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేలా. ఒక 15-20 నిమిషాల వరకు పడుతుంది. ముక్కలు కొంచెం మెత్తపడ్డాయండి. దీనికి టైం ఎక్కువే పడుతుంది. సిమ్లో వేయించుకుంటాం కదా, హైలో పెడితే కలర్ మారిపోతుంది కానీ కరకరలాడదు. సిమ్లో నెమ్మదిగా వేయించుకోవాలి. ఇంకా 10 నిమిషాలు పడుతుంది. ముక్క అయితే మొత్తం మగ్గిపోయిందండి, వేగింది కూడా. కానీ మనకి క్రిస్పీగా ఉండాలి కాబట్టి కొంచెం కలర్ మారే వరకు వేగించుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకుందాం. వేగిపోయిందండి. వేడి మీద కొంచెం ముక్క మెత్తగా ఉన్నట్టు ఉంటుంది. ఇది చల్లారితే మాత్రం కరకరలాడితే క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు మనం కారం, ఎల్లుల్లిపాయలు కలిసి మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. ఈ పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం వేగించుకుందాం. వేగిపోయిందండి, అయిపోయింది. లాస్ట్లో ఒక్కసారి దించే ముందు ఉప్పు కారం చూసుకోండి. ఏదన్నా అవసరం అయితే వేసుకోవచ్చు. స్టవ్ కట్టేస్తున్నాను. ఇది ఫ్రై అంటే సైడ్ డిష్ కాదండి. 1 స్పూన్ వేసుకుంటే బోల్డ్ అన్నం కలుపుతుంది. కారం కారంగా స్పైసీగా ఉంటుందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. ఈ గింజలు చాలా బాగుంటాయి, కరకరలాడుతా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, కాకరకాయ కారం చూడండి, చాలా చాలా స్పైసీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. అసలు టేస్ట్ చేసి చూడండి. మీరు ట్రై చేసి చూడండి. చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.